ఎడ్యుకేషన్ బడ్జెట్ను ఒకసారి చూద్దాం. బోర్డు ఏంటన్నా ఏం కావాలి ఒక్క నిమిషం. రైట్, ఒకసారి తమిళనాడు ఏమో 12.6% బడ్జెట్ విద్యకు. వివిధ రాష్ట్రాల బడ్జెట్ రాష్ట్రాలు కేటాయించిన బడ్జెట్ 2025 బడ్జెట్లో ఇక్కడ తమిళనాడు 12.6%. ఆ తర్వాత తెలంగాణ కేవలం 7% ఏమో ఉంటుంది. ఇక తెలంగాణలో 8%, ఏం తమిళనాడు 8%, తెలంగాణ అంటే 7 చిల్లర ఉంది, 7.57% ఉంటుంది అన్నట్టుగా. తమిళనాడులో 13.4 మార్చిరట, పెంచిరు 13.4%. గుజరాత్ 14.8%, వెస్ట్ బెంగాల్ 14.8%, 14.8% వెస్ట్ బెంగాల్. ఒడిస్సా 14%, ఒడిస్సా ఎస్ఎస్సి. ఓకే, ఆ తర్వాత కేరళ 13.4, కేరళ. ఇట్లా దేశంలోనే అతి తక్కువ విద్య కోసం అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్య కోసం చేసేటువంటి ఖర్చుకి ఇది. ఈ ఖర్చు కూడా దేనికి? టీచర్ల జీతభత్యాలకే. కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ లేదు, కొత్తగా లైబ్రరీలు నిర్మించేది లేదు, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది లేదు, ఏమీ లేదు. కేవలం 8% మాత్రమే మనము విద్య కోసం కేటాయించి మనం ఫలితాలు ఎట్లా ఆశిస్తున్నాం? మొత్తం దిశనే మారిపోవాలనేటువంటి రీతిలో మనం ఫలితాలు ఆశిస్తూ ఉన్నాం. ఎట్లా సాధ్యమవుతుంది? కనీసం 40% పూర్తి బడ్జెట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్కి పెడితే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఇక్కడ ఇది తగ్గించి ప్రాజెక్టుల మీద ఎక్కువ. మీరు చూసిరు కదా ఎస్ఎల్బీసీకి సంబంధించి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అంచనాలు ఓసారి 1500 కోట్లు, ఓసారి 3000 కోట్లు, ఓసారి 4500 కోట్లు. ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇట్లా పెరిగింది కదా. మరి విద్యా బడ్జెట్లో ఎప్పుడైనా విద్యకు 8% కేటాయించిన తర్వాత ఇవి సరిపోవని చెప్పి 2% పెంచింది ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? లేదు. ఎందుకంటే దీని మీద పెట్టుబడి పెడితే ఓట్లు పడాయి. వాళ్ళకి కావాల్సిన ఏంది? సంక్షేమ పథకాల రూపంలో ఓట్లు కొనుగోలు చేయాలనేటువంటిదే రాష్ట్రం. ఏ రాష్ట్రం అయితే తక్కువ బడ్జెట్ విద్య మీద పెడుతుందో ఆ రాష్ట్రంలో దోపిడీ ఎక్కువ ఉంది అన్నట్లు లెక్క. సింపుల్గా ఇది అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ ఉండదు. ఇంట్లో ఇన్కమింగ్ లేదు, ఇన్కమింగ్ ఉంటుంది. ఇంట్లోనైతేనేమో ఇవి వస్తాయి, ఏవి కమిషన్లు వస్తాయి, ముందుకు కొద్దిగా కమిషన్లు వస్తాయి, ఇందులో రావు కదా. అందుకోసమే ఇక్కడ చూడండి వివిధ రాష్ట్రాలు పెడుతున్న ఖర్చు మనం చేస్తున్నటువంటి ఖర్చు ఏందో చూడండి. ఇప్పుడు 7% టాయిలెట్లు గతి లేవు మన తాన, 11% స్కూళ్ళలో అసలు ల్యాబ్సే లేవు, లైబ్రరీ లేవు, పీఈటీ లేరు,
మన రేషియో ఉపాధ్యాయ విద్యార్థుల రేషియో చూస్తే కూడా ఘోరంగా ఉంటుంది. బిల్డింగ్లు సరిగా లేవు, ఉన్న కాడ విద్యార్థులు లేరు. ఏ ఊర్లో చూసినా ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ హంగామా నడుస్తూ ఉంది. కనీసం స్కూల్ విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం షూ పంపిణీ చేసిందా? ఎన్నో అడ్డమైన ఖర్చులు పెడతా ఉంటారు. ఈ అడ్డమైన ఖర్చుల ప్లేస్లో విద్యార్థులకు షూ పంపిణీ చేసి నాణ్యమైన బట్టలు, ఆ బట్టలు కూడా ఎట్లున్నాయంటే మీదికే దొడ్డుగా అనిపిస్తాయి, లోపల అంతుతుంది పొర, ఇట్లాంటి పోతుంది పొర, మళ్ళీ దాన్ని డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రకంగా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విద్య పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్న తర్వాత మనం గొప్పగా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఛాన్సే లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటలకు దీనికి ఎక్కడ పొంతన ఉండదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు మీరు ఈ బడ్జెట్ని 20% పెంచి నిన్న మాట్లాడిన మాటలు మాట్లాడితే ఏమైనా రీతిగా ఉంటుంది. మింగమెత్తుకులేదు మీసాలకు సంపంగా నూనె అన్నట్టుగా ఇక్కడ బడ్జెటే లేదు. ఈ బడ్జెట్లో 8% కేవలం జీతాలకే, ఇంకొక దానికే లేవు. ఇక ఇళ్ళకి అనా పైసా మిగిలేదు లేదు. మళ్ళా టీచర్లకు ఆ స్కూళ్ళల్లో స్కావెంజర్లు ఉండరు, ఎవరన్నా దాతలు ఇస్తే పెట్టుకోవాలి అంతే. ఇక ఇదే కథ. టీచర్లు ఉన్న కాడ విద్యార్థులు లేరు, విద్యార్థులు ఉన్న కాడ టీచర్లు లేరు. రకరకాలైనటువంటి సమస్యలతో మన విద్యా వ్యవస్థ పూర్తిగా వెనకబడిపోయింది. ఈ దేశంలోనే నిరక్షరాస్యతలో ఒక్కసారి చూద్దాం. లిటరేట్ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయన చూసుకోవాలి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి లిటరసీ రేట్ను ఒకసారి తీసుకుంటే తెలంగాణ లిటరసీ రేటు 76.9%. 76.9% ఉంది. దేశ సగటు వచ్చేసి 80.9%. అక్షరాస్యత శాతం భారతదేశ సగటు వచ్చేసి 80.9. తెలంగాణలో 76.9. దేశ సగటు కంటే మన తాన ఇంకా తగ్గిపోయింది. 4% తక్కువ. 4 రాష్ట్రం తెలంగాణ 4% తక్కువ ఉంది ఇంకా దేశ సగటు కంటే. మిగతా రాష్ట్రాల విషయానికి కూడా ఒకసారి వద్దాం. లిటరసీ రేట్ విషయంలో మిజోరాంలో లిటరసీ రేట్ ఎంత అనుకుంటారు? ఎంత ఉంటుంది చెప్పురి? 100%. 100% లిటరసీ రేటు. కేరళలో లిటరసీ రేటు 98.8. తర్వాత ఢిల్లీలో లిటరసీ రేటు 88.7. హిమాచల్ ప్రదేశ్ గోవాలో లిటరసీ రేటు 88.5. ఇక మన రాష్ట్రం దరిద్రం చూడరు ఎట్లుందో. ఇది గుర్తుపెట్టుకోరు, మన రాష్ట్ర దరిద్రం. లేరు పరిస్థితులు ఇప్పుడు చూసిన కాడికి. హిమాచల్ ప్రదేశ్ లిటరసీ రేట్ వచ్చేసి 87.9. మహారాష్ట్ర వచ్చేసి 87.1. సిక్కిం వచ్చేసి 87. నాగాలాండ్ వచ్చేసి 86.9.
త్రిపుర వచ్చేసి 86.4, పంజాబ్ 85.9, ఆఖరికి ఒడిస్సా, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా అన్ని రాష్ట్రాలు మనకంటే ముందు వరుసలో ఉన్నాయి. ఒడిశా కంటే అధ్వానం, ఒరిస్సా కంటే అధ్వానం. ఇగో ఇది మన లిటరసీ రేటు. కారణం ఏందా అంటే ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఒకసారి ఆ బడ్జెట్లో చూస్తే ఇగో ఇది మన విద్య. మన బడ్జెట్ కేటాయింపులు చూడు. విద్య కోసం కేటాయించిన బడ్జెట్ రాష్ట్రాలు. ఇక్కడ చూడండి, ఈ విద్య కోసం వివిధ రాష్ట్రాలు కేటాయించిన బడ్జెట్ను ఒకసారి చూడండి. మహారాష్ట్ర విద్యా బడ్జెట్ ఎంత? మొత్తం 100 రూపాయలు ఉంటే అందులో 15 రూపాయల 40 పైసలు విద్య కోసమే కేటాయించింది, అంటే 15.4%. తమిళనాడు 13.4%. తర్వాత ఆంధ్రప్రదేశ్, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 12.1%. గుజరాత్ 14.8%. కేరళ 13.4%. రైట్. తర్వాత ఒడిశా 14%. తర్వాత వెస్ట్ బెంగాల్ ఎడ్యుకేషన్ బడ్జెట్లు చూడు ఎట్లా కేటాయించినాయో అక్కడ ప్రభుత్వాలు 14.8%. బీహార్ కంటే దారుణంగా ఉన్నది. బీహార్ 21%, 21.4%. వీళ్ళు నయం ఉన్నారు వాళ్ళు. తెలంగాణ 0.8%. 8%. ఇగో ఇది మన తెలంగాణ రీతి. ఎడ్యుకేషన్లో మన బడ్జెట్ దరిద్రం గిది. ఇక ఈ దేశంలో మనం ముందు ఉండాలి, మన బడ్జెట్లో ముంగడికి పోవాలి. ఇగో గివి లెక్కలయ్యా. ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మనం లిటరసీ రేట్లో వెనక ఉన్నాం, బడ్జెట్ కేటాయింపుల్లో వెనక ఉన్నాం. మనం పెట్టే పెట్టుబడి అంతా కాళేశ్వరాలు, ఎత్తిపోతలు, కొడంగల్ ఎత్తిపోత, మూసిని శుద్ధి చేయడం, దిక్కుమాలిన ప్రాజెక్టులన్నీ కమిషన్ల కోసం చేసే ప్రాజెక్టులు బంద్ పెట్టి ఈ దేశానికి అక్కడికి వచ్చేటువంటి లిటరసీ రేట్ను, విద్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం చంపుతుంది. ఇది పెట్టిన బడ్జెట్, ఈ జీతాల బడ్జెట్. ఇది బీహార్ 21%, మొత్తం బడ్జెట్లో బీహార్ 21% కేటాయిస్తూ ఉంది కేవలం ఎడ్యుకేషన్కే. మీరు చెప్పమంటే చెప్తారు, ఇక పోయి మైక్ పట్టుకొని ఉపాధ్యాయులంతా గట్టిగా పనిచేయాలి, నేను మీతోనే భోజనం చేస్తా, మీరు భోజనం చేస్తే ఏమొస్తుంది? భోజనం చేస్తే మొత్తం మారిపోతుందా వ్యవస్థ అంతా? నువ్వు మార్చాల్సిన కేటాయింపులేవి, ఈ బడ్జెట్ కేటాయింపులేవి. అందుకోసమే ఈ ప్రభుత్వాలు ఇక్కడ బడ్జెట్ పెంచినాం అనుకో, ఇక్కడ బడ్జెట్ పెంచి ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేసినాం అనుకో, మరి మల్లారెడ్డి, నారాయణ, శ్రీ చైతన్య ఇవి ఆగం కావా?
ఇవి సజావుగా నడవాలి, పార్టీలకు ఫండ్లు ఇవ్వాలంటే వీటిని నాశనం చేయాలన్నట్టు. అందుకోసమే ఈ కార్యక్రమాలన్నీ. ఇలా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు అన్నీ కరెక్ట్గా ఉంటే ఏ తల్లిదండ్రికి ప్రైవేట్ స్కూల్కి పంపాలన్నా సోకు ఉంటుంది. వాళ్ళ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్కే తోలుతారు కదా అన్ని సౌకర్యాలు బాగుంటే. మీరు ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ప్రైవేట్ స్కూళ్ళని కూడా కార్పొరేట్ శక్తులను ఎంకరేజ్ చేయడానికి విద్యను నాశనం చేస్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం. ఇక పాపం ఆయన నిన్న అక్కడ పోయి చెప్తా ఉన్నాడు విద్య మీద. పేద పిల్లల జీవితాలు మార్చేలా తెలంగాణ విద్యా విధానం ఉన్నదా? లైవ్ చూస్తున్న ప్రజలారా, లెక్కలు ఇవి నా లెక్కలు అయితే కాదు సుమా, ఈ ప్రభుత్వాల లెక్కలే. రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు చెత్త చీఫ్ మినిస్టర్గా. ఎక్కడ కూడా మేరుకులానికి స్టిచ్చింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఈ వినాయకులదే కుప్పర శాలివాన్లకు అప్పచెప్పమని చెప్పిన విద్యా విధానంలో మార్పు. 20% బడ్జెట్ కనుక కేటాయించి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 40% బడ్జెట్ ఉండాలి. అవి ఉంటే సగం సమస్యలు పోతాయి. వాళ్ళ దగ్గర ఓట్లు లేవుగా పోరగాళ్ళ దగ్గర, అందుకే వాళ్ళ మీద బడ్జెట్ పెట్టరు అన్నట్టు. ఇంత దరిద్రమైనటువంటి విధానం ఎక్కడ ఉండదు. దేశంలోనే అతి తక్కువ విద్యా బడ్జెట్ను కేటాయిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్రం లిటరసీ రేట్లో వెనకబడ్డందుకు సిగ్గుపడాలి విద్యాశాఖ మంత్రి. తెలంగాణ రాష్ట్రంలో 7% స్కూళ్ళలో టాయిలెట్ లేవు, సిగ్గుపడాలి చూసి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు ఈ స్కూళ్ళ కింద మొండి గోడలు లేస్తే బకాయిలు ఇవ్వకపోతే గోడలు లేసాడు ఉన్నాయి, సిగ్గుపడాలి అది చూసి. మన ఊరు మన బడి కింద వచ్చినటువంటి దాంట్లో ఇలా తెలంగాణలో టీచర్లంతా కష్టపడి 3-4 లక్షల మంది ఎన్రోల్మెంట్ పెంచిరు. వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. మన ప్రభుత్వాలు, మన రాజకీయ నాయకులు అందరం కూడా, ఇంక్లూడింగ్ మీరే కాదు మేము కూడా. విద్యాశాఖ మంత్రి కొద్దిగా ఎక్కువ సిగ్గుపడాలి మీరు, మేము కొద్దిగా తక్కువ పడాలి అంతే. ఈ రాష్ట్రంలో మన మేనిఫెస్టో చూడాలి తల్లిదండ్రులారా. ఈ రాష్ట్రం మేనిఫెస్టో కూడా బీసీలకు 20 లక్షల కోట్లు, 2 లక్షల 1,00,000 కోట్లు ఇస్తాం 5 ఏళ్ళని రేవంత్ రెడ్డి ఎట్లయితే మోసం చేసిండో, 2 బడ్జెట్లు కలిపి 20,000 కోట్లు దాటలే. అవి ఖర్చు పెట్టేది ఎంతో తర్వాత. కానీ మేనిఫెస్టోలో ఎవడైతే హెల్త్ ఎడ్యుకేషన్కి నేను 40% బడ్జెట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పన్నులతో జమైన బడ్జెట్ను కేటాయిస్తానని చెప్పాలి. అటువంటి చూజ్ చేసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు మారుతుంది, రాష్ట్రం హాలత్ మారుతుంది. ఏముంది తీసుకపోయి కాళేశ్వరం 30,000 కోట్లతో స్టార్ట్ అయ్యేది 40,000 కోట్లు, 50,000 కోట్లు. ఎప్పుడన్నా విద్యా బడ్జెట్ సవరణలు పెరిగినాయా? అది ఏమీ లేదు. పేరుకు విద్యా పాలసీ, మొత్తం విద్యా సమూల మార్పును కమిటీ ఏం చేస్తావు? కమిటీ వేస్తే రిపోర్ట్ నీ తన పైకమే లేని విద్యా కమిషన్ ఏం చేస్తావు? దాంతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులకు 2-3 నెలల ముందే మద్యం షాపులకు అలర్ట్ అయిపోయి, అయ్యో మద్యం షాప్ ఒకరోజు మూత పడితే ఎట్లా అని ముందే టెండర్లు వేస్తావు. మరి స్కూళ్ళల్లో రేపు పొద్దుగాల కొంతమంది పిల్లలు చేరితే ఇంకో అదనపు గది ఎట్లా అని ఆలోచన చేస్తున్నావా? ఆ డిజిటల్ బోర్డులు పెట్టినావు. డిజిటల్ బోర్డులు పెడితే దానికి సంబంధించినటువంటి టీచర్లను పెట్టినావా? ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు 1వ తరగతి నుంచే మళ్లించాల్సిన పరిస్థితి. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ లేము. ఏదో నామకే వాస్తు, ముందు నామకే వాస్తు కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాళ్ళ కార్పొరేట్ కాలేజీలన్నీ ఎవరి? అగ్రవర్ణాలే. ఇంజనీరింగ్ కాలేజీలు, రెడ్ల కాలేజ్ చదివితే కదా, కాలేజీలు, స్కూళ్ళు, కార్పొరేట్ వ్యవస్థ అంతా వాళ్ళ గుప్పిట్లో ఉంది. ఇక జేఎన్టీలో వీసీ ఉన్నాడు కదా రెడ్డి, మొత్తం జేఎన్టీకి సంబంధించి మొత్తం విద్యార్థులంతా ఈ జేఎన్టీయు వీసీ మీద తిరగబడతా ఉన్నారు. వాడు మొత్తం దోపిడికే తెగబడ్డాడట. రెడ్డి కదా, మరి రెడ్డిని కాపాడాలి కదా అని ముట్టుకుంటోడు లేడు వాడు. ఈ రకంగా వాడు పెద్ద ఈడియట్, అంటే వాడిని మించిన ఈడియట్ లేడిగా. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఈ విద్యా విధానాలు ఇటు కార్పొరేట్ శక్తులు ఎవరి వాళ్ళే, వాళ్ళకంటే వాళ్ళు ఏలు పెట్టుకుంటారా, మనకంటే పెడతారు. కాబట్టి ఇక మన విద్యా విధానం సర్వనాశనం అయి కూర్చుంది. మనకో క్రీడా విధానం లేదు, మనకో విద్యా విధానం లేదు. కేవలం ఆడ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టినావు. దాని ప్రగతి పైన ఎప్పుడైనా రివ్యూ చేసినావా? ఏం జరిగిందో? స్కిల్ యూనివర్సిటీ నా దగ్గరకు వచ్చారు స్కిల్ పోరగాళ్ళు, ఆ ట్యాగులు వేసుకుని నా దగ్గరకు వస్తే ఏమైందనంటే ఇజ్జత పోతుందని ఊకున్నా. చెప్తే పరువే పోతుంది. గా పరిస్థితి ఉందాడ.
మన విద్యా విధానం సరిగా లేక దాన్ని సత్యనాశనం చేసి ఇక లోకాన్ని ఉద్ధరిస్తా ఇగో ఈ డైలాగులు పనికిరావు, పనికొచ్చేటి కావు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఉండేటువంటి వార్తలు ఇవన్నీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.